శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అన్న ఇప్పుడు ఏపీలో వచ్చేసి పులివెందులో ఉప ఎన్నిక రాబోతుంది. సో దానిలో ఏకంగా సీఎం గారే మన జూమ్ మీటింగ్ లాగా కండక్ట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో మనమే గెలవాలి అని చెప్పేసి వీడియో మాట్లాడారంట. సో దాని గురించి మీరు ఏమంటారు? రాజకీయాలని రాజకీయాలుగానే చూడాలి. ఏమవుతుందంటే ఆంధ్రాలో కానీ కడప రాజకీయాల్లో కొంత వ్యక్తిగత విషయాల వరకు వెళ్ళిపోయి అది ఓవర్గా ఫీల్ అవుతున్నారు. ఈ ఉప ఎన్నికల్లో ఇంతగా గెలవడానికి చంద్రబాబు నాయుడు గారే ప్రత్యేక వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి మీరు అక్కడ కంపల్సరీ గెలవాలని ప్రెస్టేజ్గా తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంటా కాదా అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి, అధికార పార్టీ వాళ్ళు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో లేకపోతే ఒక మినిస్టర్ పోస్ట్ అనుకుంటే కంపల్సరీ బిగ్ టు బిగ్ ఫైట్ చేయాలి. నువ్వు సాధారణంగా అక్కడ ప్రజలకి కావాల్సినంత సేవ చేస్తే ఆటోమేటిక్గా గెలుస్తాయి. కాకపోతే ఇంతగా టైట్ చేయడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. కడపలో ఈ మధ్య కడపలో పులివెందుల ఆ ప్రాంతంలో ఒక వ్యక్తి హత్యకు గురైనట్టున్నారు, టీడీపీ పర్సన్. ఆ ప్రెస్టేజ్ విషయంలో వైఎస్ఆర్ పార్టీని ఎంత వీలైతే అంత కంట్రోల్లో చేయాలనే ఉద్దేశంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని భావించవచ్చు. అంటే ఇప్పుడు ఓన్లీ ఇది జెడ్పీటీసీ ఎలక్షన్స్ కదా మీరు అన్నట్టుగా, ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు, ఈ జెడ్పీటీసీ కోసమే ఇంతగానో ఇంట్రెస్ట్ ఏంటి అసలు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చాలా మంది తెలియదు. ఒక ఎంపీటీసీ జెడ్పీసీ కాదు, ఆయన టార్గెట్ పెట్టింటే ఒక సర్పంచ్ కూడా మిస్ కావద్దండి. అది చంద్రబాబు గారు ఉండే లక్షణం. అలాంటి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఇంతకాలం కూడా టీడీపీ రన్ అవుతుంది. ఆ పోతే పోనీ ఒక సీటే కదా అని వదిలేసే క్యారెక్టర్ కాదు. ఇలా ఇది పోతే పోనీ అనుకుంటే ఆయన సీటు కూడా పోతుంది, అది తెలుసు కాబట్టి ఫర్దర్గా రన్ అవుతున్నాడు. ఇంతకాలం సీఎంగా ప్రతిపక్షంలోకి వెళ్ళినా కూడా నిరాశ చెందకుండా మళ్ళీ సీఎం అవుతున్నాడు. కానీ కొంతమంది ఏమంటారంటే ఇప్పుడు ఇదే జెడ్పీటీసీ ఉప ఎన్నికలు వేరే డిస్టిక్లో లేకుంటే వేరే ఎక్కడైనా అయితే మాత్రం ఇంత ఫోకస్ చేయకపోవు, ఓన్లీ పులివెందుల అంటే ఎవరిది జగన్ది. సో కాబట్టి పరిస్థితిలో అయినా సరే ఈ సీటు ద్వారా జగన్కి భయభ్రాంతులకు గురి చేయాలి అని చెప్పేసి ఉద్దేశంతోనే ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. అట్లేమి ఉండదు. ఆయన అంతగా జగన్ భయపడతారని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే రాజకీయాన్ని రాజకీయం వరకు చూడడమే మంచిది. వీళ్ళు అంతకుముందు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా ఇదే చేసారు. ఎట్టి బస్సులో చంద్రబాబు నాయుడు గారిని కొడతా, కుప్పంలో మేమే గెలుస్తాం, కుప్పంలో నేను మంత్రి ఇస్తా అని అలా చెప్పింది కదా. అది మనసులో పెట్టుకొని ఈ చిన్న ఎంపీటీసీ జెడ్పీటీసీలో కూడా టఫ్ ఫైట్ ఇస్తున్నా అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేం. కాకపోతే ప్రతిదీ రాజకీయం అన్నాక గెలుపోవడం సహజం. కంపల్సరీ పోటీ చేసే ప్రతి అభ్యర్థి కూడా నా అభ్యర్థి గెలవాలనేది ప్రతి పార్టీ యొక్క సిద్ధాంతం. కాబట్టి దాంట్లో ఫైట్ చేయడం అనేది సముచితం.